Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటే లీగల్ సర్వీస్ యాక్ట్ కింద లోక్ అదాలత్స్ వెదర్ లోక్ అదాలత్స్ ఆర్ ఎడ్యుకేటింగ్ అథారిటీ ఆర్ నాట్. సో ఈ లోక్ అదాలత్ గురించి మనం మీటింగ్ చెప్పినప్పుడు అలాగే మన లా కాలేజ్ స్టూడెంట్స్ అంతా మామూలుగా గ్రామాలకి ఏమంటారు లీగల్ లిటరసీ క్యాంప్స్ పెట్టినప్పుడు నార్మల్ విల్ బి టెల్లింగ్ దమ్ రాజీ మార్గమే రాజమార్గం, కక్షలు కార్పణ్యాలు ఉండటానికి లేదు, సెట్ చేసుకోండి అది మనం చెప్తూ ఉంటాం. కాంప్రమైజ్ అయిన కేసుల్లో మీరు వెళ్తే లోక్ అదాలత్లో వాళ్ళు ఏమంటారు వాటిని రాజీ చేస్తారు. దీనికి గౌరవనీయ కోర్టు వారికి కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అకార్డింగ్ టు సెక్షన్ 89 ఆఫ్ ద సిపిసి, the civil court may direct the parties to go for arbitration, conciliation, లేదా mediation, ఇలా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం వెళ్ళమని వారు కూడా సలహా ఇవ్వవచ్చును. అలా వచ్చిన కేసుల్ని లీగల్ సర్వీస్ అథారిటీ టేకప్ చేస్తుంది. ఇది మన అందరికీ తెలిసింది. రెండవది, లీగల్ సర్వీస్ అథారిటీ ముందు ఇచ్చినటువంటి కాంప్రమైజ్ సూట్స్ ఉంటాయి కదా, దే ఆర్ ఈక్వల్ టు ఎక్విటల్. మూడోది, దే కెనాట్ గో ఫర్ అప్పీల్ ఆన్ ది, ఎందుకంటే ఇద్దరు అగ్రీ అయ్యారు కాబట్టి అప్పీల్కి వెళ్ళడానికి లేదు. కానీ కొన్ని సందర్భాల్లో వెళ్ళొచ్చు, అది ఎక్స్ట్రేనియస్ సర్కమ్స్టాన్సెస్, దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయక్కర్లేదు. రైట్, ఇక్కడ ఎడ్యుకేషన్ చేయవచ్చునా, జడ్జిమెంట్ చెప్పవచ్చు, అథారిటీ చేయవచ్చునా అంటే విత్ డ్రాయల్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ చేయవచ్చునా అనే దాని మీద ఇక్కడ ప్రశ్న వచ్చింది. కేసుల పేరు మీనూ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. మీనూ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, క్రిమినల్ రిట్ పిటిషన్ నంబర్ 190/1905 1895/2023, decided on 25/4/2024 by Honorable Rajasthan High Court Justice Anil Kumar Upman. ఉపమా కదా, ఉపమాన్, UPMAN. రైట్. సో ఒక్కసారి కేస్ ఫ్యాక్ట్స్లోకి వెళ్దాం. ఇది 11/2/2023 నాడు జాతీయ లోక్ అదాలత్లో జరిగినటువంటి సంఘటన. జాతీయ లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్ బెంచ్ నెంబర్ 2, సికార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. దీనిలో వీళ్ళు ఏం చేశారంటే దే అలౌడ్ డిశ్చార్జ్ పిటిషన్ అండర్ సెక్షన్ 321 CRPC. దే అలౌడ్ ద ప్రాసిక్యూషన్ టు డిశ్చార్జ్ ది అక్యూజ్డ్ అండర్ 321 CRPC బికాస్ ఆఫ్ ది ఏమంటారు ట్రివియల్ నేచర్ ఆఫ్ ది అఫెన్స్. ఏదో చిన్న 323, 341 కేసు, చిన్న కేసు. 323, 341 IPC అంటే ఏమిటి, ఎవరో వచ్చి నువ్వు ఇక్కడ నుంచి కదిలితే చేస్తానని చెప్పి వెనక్కి నెట్టుంటారు, చిన్న దెబ్బ తగిలి. 323 వెరీ సింపుల్ ఇంజరీ, 341 ఈజ్ రాంగ్ఫుల్ రిస్ట్రైంట్. ఇది సో దీంట్లో చిన్న కేసు అండి అని చెప్పి ఏపీపీ గారు చెప్తే ఓకే ఈ విత్డ్రా ఫ్రమ్ ది ప్రాసిక్యూషన్ అన్నప్పుడు కంప్లైంట్ ఉన్నారే, ఈవిడ పేరు మీనూ సింగ్. ఈ మీనూ సింగ్ లేడీ, షీ అప్రోచ్ ది హైకోర్ట్. ఇదేంటండి, నాకు తెలియకుండా నా నోటీస్లో లేకుండా నే పెట్టిన కేసుని ఎలా డిశ్చార్జ్ చేస్తారు, హౌ కెన్ యూ విత్డ్రా ఫ్రమ్ ప్రాసిక్యూషన్ వితౌట్ గివింగ్ నోటీస్ టు మీ అనేటువంటిది ఆవిడ బాధతో హైకోర్టుకు వచ్చారు. రైట్. 327 CRPC మీ అందరికీ తెలిసే ఉంటుంది. 323 CRPCలో వెన్ ద విత్డ్రాయల్ ఆఫ్ కేసెస్, డిశ్చార్జ్ కింద విత్డ్రాయల్ ఆఫ్ కేసెస్ అంటే ఈ కేసు ప్రభుత్వం వారు దీంట్లో పెద్ద మెటీరియల్ లేదని తీసేయదలుచుకున్నారు, మామూలు భాషలో చెప్పాలంటే. ఇది ఎవరయ్యాలి పిటిషను, ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ ది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, దే హ్యావ్ టు ఫైల్ ద పిటిషన్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే పీపీ వేయాలి. అక్కడ పీపీ వేశాడు. సో ఇట్ ఈస్ నాట్ వన్ సైడెడ్. పీపీ వేసినంత మాత్రం ఒప్పుకోవాలని లేదు. పీపీ వేసిన తర్వాత ద కోర్ట్ హ్యాస్ టు గివ్ కంకరెన్స్. కోర్ట్ హ్యాస్ టు సీ ద మెటీరియల్ ఆన్ రికార్డ్ అండ్ దే హ్యావ్ టు కమ్ టు ద కంక్లూషన్ దట్ ఈస్ ద కేస్ ఫర్ విత్డ్రాయల్. దెన్ ఓన్లీ దే విల్ డిశ్చార్జ్ ద కేస్, అదర్వైజ్ దే విల్ కంటిన్యూ ద కేస్. ఇది ఇప్పుడు కాదు, 1978 ఆ ప్రాంతంలో, 78 కాదు, దానికన్నా ముందే ఉండాలి, బిఫోర్. మనకి ఒంగోలు చెందినటువంటి కీర్తిశేషులు నాగిశెట్టి విద్యాప్రసాద్ గారిని మ్యాజిస్ట్రేట్ కొవ్వూరులో చేస్తూ ఉంటే, కొవ్వూరులో మ్యాజిస్ట్రేట్ కొత్తగా సెలెక్టెడ్ చేస్తూ ఉంటే అక్కడ ఒక మహిళా సంఘం మీద, మహిళా సంఘం దమయంతి, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఆమె పేరు, సరే ఏదైనా బుచ్చిరెడ్డిపాలెం అని, ఆమె మీద ఈసీ యాక్ట్ కింద కేసు పెట్టారు. ఆ ఈసీ యాక్ట్ కేసుని
అప్పుడు బుచ్చిరెడ్డి పాలన చెందిన రేబాల దశరథరామరెడ్డి గారిని మనకి స్పీకర్గా చేసేవాడు. సరే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉందని మనకు తెలియదు, కానీ మొత్తానికి ఆవిడ మీద కేసే విత్డ్రా చేయాలి అని ది కన్సర్న్డ్ ఏపీపీ దే ఫైల్ ఎ మెమో. దాని మీద ఈయన మ్యాజిస్ట్రేట్ గారు చూశారు. ఇట్స్ ఎ క్లియర్ కేస్ వేర్ ద ఆయిల్ ఇంటెండెడ్ ఫర్ ది అంగన్వాడీస్ ఇట్ వాజ్ డైవర్టెడ్. దీన్ని పరిధిలో ఒప్పుకునేది కంటిన్యూ ది ప్రాసిక్యూషన్. అఫ్ కోర్స్ రిజల్ట్ ఈజ్ హీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ సమ్ అదర్ ప్లేస్, అది వేరే సంగతి. సో కాబట్టి కంకరెన్స్ ఫ్రమ్ ద కోర్ట్ ఈజ్ 100% నెసెసరీ. అది మీకు చెప్పడానికి రైట్. ఇక్కడ అసలైన ధర్మ సందేహం లీగల్ పాయింట్ అంటే వెదర్ లోక్ అదాలత్ ఈజ్ కాంపిటెంట్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్. ఒక్కసారి సెక్షన్ 19 చూద్దాం. సెక్షన్ 19 ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద లోక్ అదాలత్స్ ఎలా ఉంటాయి. సో నార్మల్లీ ప్రిసైడెడ్ ఓవర్ బై ద జ్యుడిషియల్ ఆఫీసర్. అట్ ది సేమ్ టైం మెంబర్స్ మే బీ సమ్ ప్రొఫెషనల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ది ఈ యొక్క కాంప్రమైజ్ చేయడంలో వాళ్ళు మెంబర్స్ కింద పెట్టుకుంటారు. సెక్షన్ 20 కాగ్నిజెన్స్ బై ద లోక్ అదాలత్. నార్మల్లీ జనరల్ చెప్తాను, టైం అయిపోతుంది. కాగ్నిజెన్స్ బై మ్యాజిస్ట్రేట్స్ గుర్తుపెట్టుకోండి, కేవలం వాళ్ళ దగ్గరికి వచ్చిన రాజీ పడే కేసులు మాత్రమే చెయ్యాలి, మిగతా ఎడ్యుకేషన్ మిగతాయి వీళ్ళకి పని లేదు అని వీళ్ళు ఇచ్చినటువంటి ఈ డిశ్చార్జ్ పిటిషన్ ఆర్డర్ని క్వాష్ చేసి పాలిస్తుంది రాజస్థాన్ హైకోర్టు. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లోక్ అదాలత్ ఈజ్ ఎడ్యుకేటింగ్ అథారిటీ ఓన్లీ ఫర్ కాంప్రమైజ్ సూట్, నాట్ ఫర్ దట్ థింగ్స్. అది తెలుసుకుంటే చాలు. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.